ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇదైతే కొత్త కథ. నిండు నూరేళ్ల సావాసం, భార్యాభర్తల అనుబంధం గురించి. ఫ్రెండ్స్, ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం. కథలో కార్తీక్ అయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే రాసి వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంటికైతే హాలిడేస్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కార్తీక్ ఇక డిగ్రీలో సబ్జెక్ట్ పోవడంతో ఇంటికి వెళ్తే వాళ్ళమ్మ చివాట్లు పెడుతుందని భయపడి ఇక ఏం చేయాలి ఇప్పుడని ఆలోచిస్తూ ఉండంగా ఇక అంతలోనే అక్కడ ఆర్మీకి సంబంధించిన సెలక్షన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. కార్తీక్‌కి అప్పుడే ఒక ఐడియా అయితే వస్తుంది. నేను కూడా ఆ సెలక్షన్స్‌కి వెళ్తాను. ఒకవేళ నేను సెలెక్ట్ అయ్యి నాకు జాబ్ వస్తే అప్పుడు అమ్మ నన్ను మెచ్చుకుంటుంది. ఇక తిట్టదు కదా అని చెప్పి వాళ్ళ అమ్మకి అలా భయపడి కార్తీక్ ఆర్మీ సెలక్షన్స్‌కి అయితే వెళ్తాడు. ఇక ఆ సెలక్షన్స్‌లో కార్తీక్ అయితే సెలెక్ట్ అవ్వడంతో చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఆ విషయం చెప్తాడు. వాళ్ళమ్మ, "వద్దు నాన్న, నువ్వు ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యావు. మళ్ళీ రాసి పాస్ అవ్వచ్చు. కానీ ఆ ఆర్మీ జాబ్స్ అవన్నీ వద్దు. అసలు అక్కడికి వెళ్తే నువ్వు అసలు ఇంటికి రావడం అనేది ఎప్పుడో ఒక్కసారి. నీకు దూరంగా ఉండలేము. వద్దు" అని చెప్పినా కూడా ఇక కార్తీక్, "ఏం పర్లేదమ్మా, నేను ఉండగలనని" చెప్పి అంటాడు. అలాగే ఇక ఆర్మీలో సెలెక్ట్ అవ్వడంతో తనకు జాబ్ రావడంతో కార్తీక్ అయితే ఇక వెళ్తాడు ఆర్మీ జాబ్‌కి. అక్కడికి వెళ్ళిన కొత్తలో ఇక కార్తీక్ అస్సలు ఉండలేకపోతాడు. చాలా బాధపడుతూ ఇంటికొచ్చేస్తానని ఫోన్ చేసేవాడు. వాళ్ళమ్మ కూడా "వచ్చేసేయి నాన్న" అంటూ చెప్తూ ఉండేది. మళ్ళీ కార్తీక్ తనకు తానే సర్ది చెప్పుకొని అలానే కంటిన్యూ అవుతూ ఒక 5 సంవత్సరాలైతే జాబ్ పూర్తి చేస్తాడు. ఆ తర్వాత కార్తీక్‌కి 24 సంవత్సరం అయితే వస్తుంది. ఇక ఇంట్లో వాళ్ళు కార్తీక్‌కి పెళ్లి చేయాలని అనుకుంటారు. అలాగే తను ఆర్మీలో కొంచెం పై పొజిషన్‌కి వెళ్ళడానికి ఎగ్జామ్స్ కూడా రాస్తాడు. అలాగే ఇక పెళ్లి సంబంధాలైతే చూస్తూ ఉంటారు. ముందుగానే చిన్నతనం నుంచి కార్తీక్ వాళ్ళ మేనమామ కూతుర్ని చేసుకోవాలని చెప్పి కార్తీక్ వాళ్ళ అమ్మకి చాలా ఇష్టం. వాళ్ళ తమ్ముడు కూతుర్ని కోడలుగా తీసుకొని రావాలని. ఎందుకంటే కార్తీక్ వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెలు కూతుర్ని ఇచ్చి చేశారు కాబట్టి ఇక కార్తీక్ వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముడు కూతుర్ని చిన్న కొడుక్కి ఇవ్వాలని ముందు నుంచి అలా అనుకొని ఉంటారు. తీరా ఇక కార్తీక్ అయితే ఆ అమ్మాయిని చేసుకోవడం ఇష్టం ఉండదు. అలా బయటి సంబంధాలు చూస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మకి ఇష్టం లేకపోయినా వాళ్ళ నాన్న, కార్తీక్ అలా కలిసి అలా సంబంధాలు చూస్తూ ఉండంగా మన కథలో హీరోయిన్ మానస, తను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే రాయదు కానీ సెకండ్ ఇయర్ వరకు అయితే ఎగ్జామ్స్ రాసుంటుంది. తనకిలో ఇంట్లో అలా పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండడంతో తెలిసిన వాళ్ళొచ్చి, "ఇలా ఫలానా అబ్బాయి ఆర్మీలో ఉన్నాడు. మీ అమ్మాయికైతే సెట్ అవుతాడు. చాలా అందంగా ఉంటాడని" చెప్పడంతో మానస వాళ్ళ నాన్నగారైతే ముందుగా కార్తీక్‌ని అయితే చూస్తారు. ఆయనకి కార్తీక్ చాలా బాగా నచ్చుతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన కొడుక్కి కార్తీక్‌కే ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. ఎందుకంటే ఇద్దరూ అందంగా ఉంటారు. ఈడి జోడు బావుంటుంది. చూసేవాళ్ళు కూడా జంట బావుంటుందని అనుకోవాలని అలా మైండ్‌లో అయితే ఫిక్స్ అవుతారు. అలా ఒకరోజు ఇక మానసని చూడటానికి కార్తీక్ వాళ్ళు పెళ్లి చూపులకైతే వస్తారు. కానీ కార్తీక్ వాళ్ళ అమ్మ అయితే రాదు. వాళ్ళ నాన్నతో పాటు తెలిసిన వాళ్ళతో పాటు ఇక కార్తీక్ వాళ్ళ నాన్న, తెలిసిన వాళ్ళైతే మానసని చూసుకోవడానికి వస్తారు. ఆ పెళ్లి చూపుల్లో మానస కార్తీక్‌కి చాలా బాగా నచ్చుతుంది. దాంతో ఇక కార్తీక్ అమ్మాయి నచ్చిందని చెప్తాడు. మానస ఫోటో అయితే చూస్తుంది కానీ ఎదురుగా ఉన్న కార్తీక్‌ని అయితే అస్సలు తలెత్తి చూడకుండానే వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టమైతే తనకు కూడా ఇష్టమని చెప్తుంది. ఇక మానస క్యారెక్టర్‌కొస్తే తను ఒక సరదా అయిన అమ్మాయి. తను చలాకీగా ఉంటూ, చదువుకుంటూ ఫ్రెండ్స్‌తో పాటు చాలా హ్యాపీగా ఉండేది. అలాగే ఇప్పుడు కూడా తన లైఫ్ ఇక బావుంటుందనే తను చాలా సంతోషపడుతూ ఉండేది. ఇక అలాగే కట్నం వరకొచ్చేసరికి కార్తీక్ వాళ్ళ నాన్న కొంచెం ఎక్కువ కట్నం అడుగుతారు. ఇక మానస వాళ్ళు ఇవ్వలేనని చెప్పడంతో ఫోటో అయితే వెనక్కి పంపించేస్తారు. మానస అది సంబంధం వద్దని. దాంతో మానస కూడా బాధపడుతుంది. ఇదేంటిది ఇలా జరిగిందని. ఇక ఈ సంబంధం వద్దులే అని చెప్పి అనుకుంటారు. ఆ తర్వాత కార్తీక్‌కి తెలిసిన వాళ్ళ ద్వారా ఈ సంబంధం వస్తుందని చెప్పాను కదా! ఇక కార్తీక్ ఆ సంబంధం తీసుకొచ్చింది వాళ్ళ పెదనాన్నే. ఇక వాళ్ళ పెదనాన్న కూతురు కార్తీక్‌కి చెల్లెలవుతుంది కదా! తను మానస వాళ్ళ ఫ్రెండ్. ఇక తన ద్వారా చెప్పి పంపిస్తాడు కార్తీక్, "మీ ఫ్రెండ్ నాకు చాలా నచ్చింది. కట్నం అవసరం లేదు. నేను తననే పెళ్లి చేసుకుంటానని." ఇక తన చెల్లెలు సంతోషంగా వచ్చి మానసతో, "మా అన్నయ్యకి నువ్వు చాలా
చాలా బాగా నచ్చావంట, కట్నం లేకుండానే నిన్ను పెళ్లి చేసుకుంటాడంట, నువ్వేమంటావు అని చెప్పడంతో మానస, నేను మీ అన్నయ్యని ఏమన్నా ప్రేమించానా? మీ అన్నయ్య పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చారు, నేను నచ్చానన్నారు, కట్నం దగ్గర కుదరలేదు వద్దని చెప్పారు అంతే. నేనెందుకు మీ అన్నయ్యని పెళ్లి చేసుకుంటానని చెప్పాలి? మా అమ్మ వాళ్ళు ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. అయినా నాకు మీ అన్నయ్య పైన ఏమంత ఇంట్రెస్ట్ ఏం లేదని చెప్పి ఇక మానస అంటుంది. దాంతో ఈ మాట చెప్పడంతో ఇక కార్తీక్ వాళ్ళ చెల్లెలు కార్తీక్‌తో ఆ విషయం చెప్తుంది. ఇక మానసకు కూడా ఎక్కడో మళ్ళీ ఆశ కలుగుతుంది. తను నన్ను ఇష్టపడుతున్నానని అంటున్నాడు కదా! ఎవరినైనా పెళ్లి చేసుకోవాల్సిందే. తనకి నేను నచ్చానని అంటున్నాడు. సంబంధం సెట్ అయితే చాలా బాగుంటుందని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అంతలోనే కార్తీక్ వాళ్ళ పెదనాన్న మానస వాళ్ళ అమ్మ నాన్నకు కూడా బాగా తెలుసు. అదే ఊరు కాబట్టి ఆయనొచ్చి, "ఏంటమ్మా ఒక 10, 20,000 కట్నం దగ్గర మంచి సంబంధాన్ని వదులుకుంటారా? అయినా మీకు 10, 20,000 ఏమన్నా లెక్క అమ్మా? అయినా మీరు అనుకుంటే ఇవ్వలేరా?" అని చెప్పి ఇక చెప్తూ ఉంటాడు మధ్యలో. ఇక మానస కూడా వాళ్ళ పిన్నితో, "ఈ సంబంధం సెట్ అయితే బాగుంటుందనిపిస్తుంది పిన్ని" అని చెప్పడంతో, "ఏంటి నీకు కార్తీక్ అంత నచ్చాడా?" అని అంటూ ఉంటుంది. "అలా అని ఏం కాదు, నార్మల్‌గా చెప్పడంలోనే మానసకి ఇష్టం అని తెలుసుకున్న వాళ్ళ పిన్ని వాళ్ళ అక్కతో వెళ్ళి ఈ విషయం గురించి చెప్తుంది. "అక్క, మానసకి ఆ అబ్బాయి బాగా నచ్చినట్టున్నాడు, ఎందుకు వద్దనుకోవాలి ఈ సంబంధాన్ని, ఓకే చేయొచ్చు కదా" అని చెప్పడంతో ఇక మానసకు కూడా ఇష్టమని సంబంధం అయితే సెట్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు కనుక వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.